తని నని 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 తాని తరే రే రే తానా తాని ఇలా ఉంటుంది నా ట్యూన్. ఇది అనుకున్నాం బ్రహ్మాండంగా ఉంది. ఇదే ఓకే. ఇది సరిగమ లేదు కానీ రాగము, ఇది భాష లేని భావము, ప్రేమగానం. అది ఇప్పటికీ బాగా వింటారు కదా సార్. ఇది సరిగమ లేదు కానీ బాలు లాంటి వాళ్ళు చెప్తేనే కదా నువ్వు కీబోర్డ్ ప్లేయరు అని తెలుస్తుంది బయట. అదే నువ్వు మాధవన్ గారి లాగా మ్యూజిక్ చేస్తుంటే ఆ సినిమాకి నీకు ఎంత పేరు వచ్చేది. చాలా ఇంపార్టెంట్. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే భైరవ ద్వీపం. భైరవ ద్వీపం అందులో నేను చేసిన మెగా మూవీ యాక్చువల్గా. అంటే విజయ ప్రొడక్షన్స్, బాలయ్య బాబు, అంటే బిగ్ కాంబినేషన్. ఎంత 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 వింత మొహము, వింత మొహం. అసలు ఆ లిరిక్స్ అదిరిపోతాయి సాంగ్ కి. ఎంత ఎంత వింత మోహమో ప్రతికాంతుని శృంగార మంత్రమో. ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఎంత బాగుండాలో ఊహల్లో ఉంటుంది. దాన్ని మించి పాడతాడు బాలు. మగ మగరి గరి గరి సరి సరి సని 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 దని దని ద పద పద పమ సగ మప గమ పని మపని సగ సగ. ఈ తుంబుర నారద నాదామృతం. సో అలాగే సుశీల్ గారు భక్త ప్రహ్లాద్లో చిన్న పిల్ల రోజారమ్మ. ఎలా మనం ఏమనుకుంటాం, అమ్మాయి పాడుతోంది, అలా అవి అతుతాయి. అది ఇప్పుడు అవన్నీ పోయింది. కానీ సార్ జానకమ్మ గారి గురించి ఒక విషయం తెలిసింది. ఆవిడకి పద్మభూషణ్ వచ్చినా కానీ ఆవిడ రిజెక్ట్ చేశారు అని చెప్పేసి విన్నాను. అది నిజమేనా? నిజమే. అంటే ఆవిడ మాట కూడా కరెక్టే. మంచి మ్యూజిక్ డైరెక్టర్ సడన్ గా ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోయారు? కారణం ఏం లేదు. నేను మొదటి నుంచి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మనందరికి చాలా స్పెషల్ గెస్ట్. ఈయన ఇంటర్వ్యూస్ లో చాలా తక్కువ కనిపిస్తారు, బట్ టీవీలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఒక మ్యూజిషియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఒక టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండి కెరియర్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి అవకాశాలు ఇస్తూ ఇప్పుడు మాత్రం ప్రెసెంట్ కొంచెం రెస్ట్ మూడ్ లో ఉన్నారు అనుకోవచ్చేమో. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ ఐకాన్ మాధవపెద్ది సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. వెరీ హ్యాపీ టు సీ యూ సార్. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. పిలవగానే మాకు మా హిట్ టీవీకి వచ్చి మీ టైం ని మాకు ఇస్తున్నందుకు. మాధవపెద్ది సురేష్ గారు, ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరు ఒక కీబోర్డ్ ప్లేయర్ గానా కెరియర్? ఓకే. సో కీబోర్డ్ ప్లేయర్ గా ఎన్ని మూవీస్ చేస్తుంటారు? మోర్ దెన్ 1000 చేశారా? మేబీ 1500. 1500. ఓకే, సూపర్. సో 1500 మూవీస్ చేసిన తర్వాత సడన్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలాగంటే నాకు కాలేజ్ మేట్ జంజాల. సో తనకి ఫస్ట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చింది నా క్లాస్మేట్, నా బెంచ్ మేట్. తన పేరు నాని. ఈ మధ్యన చనిపోయాడు. కేఆర్ ప్రసాద్, కోనేరు రాజేంద్ర ప్రసాద్ అని. అది ఫస్ట్ మూవీ ముద్దబందారం. దాని ప్రొడ్యూసర్ తను. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒక టైం నన్ను అడిగాడు, మేబీ అరౌండ్ 85 ఆ ప్రాంతాల్లో. కాదురా, నువ్వు అందరూ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అని నీ పేరే చెప్తున్నారు, ఆల్ లాంగ్వేజెస్, మరి ఇంత అనుభవం ఉన్నవాడే నువ్వు మ్యూజిక్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఓకే, మ్యూజిషియన్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ పేరు చెప్పేవారు. తన సినిమాలంటే నేను జంజాల సినిమాలంటే నేను కీబోర్డ్ ప్లేయర్. రమేష్ నాయుడు గారు, మహాదేవన్ గారు, వీళ్ళు ఎవరు చేసినా సరే. అంటే కాదులేరా, ఎందుకంటే ఇది హ్యాపీ, ఏ రోజుకి రోజు క్యాష్ వస్తుంది, కాల్ మీ కాలేజ్ ఉంటుంది, నేను ఎవరికి జవాబు చెప్పక్కర్లేదు. అండ్ నేను ఏదైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నేను అంతమంది దగ్గర పని చేస్తున్నాను కదా. మ్యూజిక్ డైరెక్టర్ అవుతే ఏంటంటే ఒక బాండేజ్ ఉంటుంది డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి. వాళ్ళు నేను సమాధానం చెప్పాలి. ఒకవేళ నేను మ్యూజిక్ చేయడం సరిగ్గా లేకపోతే తర్వాత కెరీర్ దెబ్బతింటుంది. ఎందుకు నాకు అనవసరం కదా ఇవన్నీ. అండ్ ఐఎమ్ వెరీ బిజీ. ఇప్పుడు ఈ బిజీ తింటాను దాంట్లో ఎందుకు పెట్టాను. కాదురా, నీకు ఒక విషయం చెప్తాను. నేను శంకరాభరణం, నేను రైటర్నే, నువ్వు కీబోర్డ్ ప్లేయర్. సో బాలు లాంటి వాళ్ళు చెప్తేనే కదా నువ్వు కీబోర్డ్ ప్లేయరు అని తెలుస్తుంది బయట. అదే నువ్వు మాధవన్ గారి లాగా మ్యూజిక్ చేస్తుంటే ఆ సినిమాకి
నీకు ఎంత పేరు వచ్చేది. ఎగ్జాక్ట్లీ. అలాగే నేను కూడా మా గురువు గారు కె విశ్వనాథ్ గారి లాగా శంకరాభరణం నేనే డైరెక్ట్ చేసి ఉంటే నాకు ఎంత పేరు వచ్చేది ఒకసారి ఆలోచించాను. హాయిగా నిర్మలంగా వెళ్ళే సరస్సులో ఒక చిన్న గులకరాయి వేసాడు. చూద్దాంలే ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు. అలా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా సార్, మనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి చెప్పేవాళ్ళు అంటే కూడా మేము ఉండాలి. కాలేజీ నుంచి నేనేంటో తనకు తెలుసు, తనేంటో నాకు తెలుసు కాబట్టి ఆ మాట అడిగాడు. సరే ఓకే, దానికే ఉంది, చూద్దానన్న. ఒకసారి చాలా హెవీ రెయిన్ వస్తుంది. 1988 ఆగస్ట్ 18th నాకు బాగా గుర్తు. డేట్ కూడా భలే చెప్తున్నారు సార్. ఎంజాల్ ఫోన్ చేశాడు, ఎరా అర్జెంటుగా హోటల్ రావాలి రమేష్ నువ్వు. మా అన్నయ్య తను కూడా ఎరా అనుకునే ఫ్రెండ్స్. అవును, మేము కూడా అంతే. అన్నయ్య రమేష్, సింగర్ కదా, ప్లేబ్యాక్ సింగర్. సో నీ కారులో వస్తావా లేకపోతే డ్రైవర్ని పంపించినాను. అక్కర్లేదు, నేను డ్రైవ్ చేసుకొస్తా లేరు. వెళ్ళాం పామ్గ్రో హోటల్, 77 కాటేజ్ నెంబర్. కూర్చుని నేను ఒకటి చెప్తాను, నో అనకూడదాను. నేనేదో పార్టీకి పిలిచాడు అనుకున్నాను. కాదురా, హై హై నాయక్ అని ఒక సినిమా, చిన్న సినిమా, నరేష్ హీరో, కొత్త అమ్మాయిని శ్రీభారతిని ఒక పిల్ల ఇంట్రొడ్యూస్ చేస్తాను. స్వామి గారిని ఆయన ప్రొడ్యూసర్, నువ్వే మ్యూజిక్ చేయాలి అంతే, నువ్వేం మాట్లాడదాన్ని. నేను మా అన్నయ్య సరే సరే ఓకేలేరా, దానికే ఉంది అంతే. వెంటనే కంపోజింగ్ అన్నాడు. సరే నాకు తొలిచింది ఏదో నేను హమ్ చేస్తాను, నేను నచ్చితే అదే, అంతేగాని రాసిన దానికి చేయడం ఇంకా తెలియదు. అది ఒక ట్యూన్ చేస్తాను, హమ్ చేసి ఒక ట్యూన్ అనుకున్నా. తని నని 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 తాని తరే రే రే తానా తాని నానే నాని తానే నా, ఇలా ఉంటుంది రా ట్యూన్. ఇది అనుకున్నా, బ్రహ్మాండంగా ఉంది, ఇదే ఓకే. ఓకేనా అన్న. అంటే ఇప్పుడు వచ్చే బీట్ ఓరియంటెడ్ అలా ఉండదు, ఇది మెలోడీ ఆలోచించుకోవాలి. లేదురా బ్రహ్మాండంగా ఉంది, చరణాలు చేసే ఇంతే, ఇదే ఫస్ట్ పార్ట్. అప్పుడు జనమిత్రులు గారు చేత రాయించారు. ఇది సరిగమ లేదు కానీ రాగము, ఇది భాష లేని భావము, ప్రేమ గానము, లవ్ సాంగ్, లవ్ డ్యూయట్. అది ఇప్పటికి బాగా వింటారు కదా సార్. ఇది సరిగమ లేరు కానీ మంచి సాంగ్ కదా అది. నరేష్ కూడా చాలా ఇష్టమైన పాట అది. అవును, బాలు గారు జానకి గారు పాడారు. అప్పుడు ఆ మన్న ట్రాక్ పాడాడు. సో ఆ ముహూర్తానికి ఎస్ రాజేశ్వరరావు గారు, హంసలేఖ, చాలా మంది వచ్చారు. అంటే నేనే పిలిచాను, నేను ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తుంది. వాళ్ళందరికీ నేను పర్మనెంట్ గా వర్క్ చేసేవాడిని. హంసలేఖ ఎస్పెషల్లీ. రాజేశ్వరరావుకి అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. అంటే ఆయన మాకు మా ముందు తరం మహానుభావులు కాబట్టి వచ్చి ఆశీర్వదిస్తారండి, మెయిన్ అది. వాళ్ళు విని చాలా మెచ్చుకున్నారు, పాట చాలా బాగుంది. ఇది అప్పుడు జంజాలి చెప్పారు, ఇది ఏ రాగమో చెప్పాడా మా సురేష్ అన్న. చెప్పలేదు, నేను అడగలేదు సార్ అన్న. యమన్ కళ్యాణి అంటారు ఈ రాగం పేరు, దీంట్లో చేసాడు. చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఆర్కెస్ట్రేషన్ అండ్ డ్యూయట్. శ్రీ బాలు గారు జానకి గారు అద్భుతంగా పాడతారు, చెప్పక్కల. జనమిత్రులు గారి సాహిత్యం. అలా మొదలైంది నా కెరీర్ అనమాట. అక్కడి నుంచి ఆ సినిమాలో 5 పాటలు. నెక్స్ట్ గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంపు కాదు అని ఒక పాట. అన్ని పాటలు అందరికి బాగా లైక్ చేశారు. దాంట్లో అన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే సూర్యకాంతం గారు బామ్మ వేషం వేయటం. అవును, నరేష్ గారికి బామ్మ క్యారెక్టర్. ఆవిడ సినిమాల్లో చేసిన రమణారెడ్డి గారు, రేలంగ్ గారితో యాక్ట్ చేసిన ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ మా చిన్నాన్న గారు మేల్ సింగర్ గా పాడేవారు. సో ఆవిడ అవన్నీ గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను సెకండ్ జనరేషన్ కూడా వర్క్ చేస్తున్నానయ్యా, చాలా బాగున్నాయి పాటలు అని ప్రివ్యూలో ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో అలా నా ఫస్ట్ పిచ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వరుసగా సినిమాలు రావటం. కానీ మంచి ఓపెనింగ్ సార్. ఇటేమో జంధ్యాల గారి డైరెక్షన్, నరేష్ గారు ఆ కొత్త డెబ్యూ హీరోయిన్, కానీ మంచి కాస్టింగ్. కోట గారు అండ్
బ్రహ్మానందం గారు అవును. అండ్ సూర్యకాంతం గారు అన్నిటికీ మించి అవును అసలు అంత మంచి ఆర్టిస్టులతో వర్క్ చేయడం చాలా మంచి విషయం కదా. అవును సో ఓవరాల్ గా సినిమా చాలా బాగుంటుంది అది. చాలా బాగుంటుంది అంటే ఎవరికి వాళ్ళే యాక్టింగ్ చాలా బాగా చేస్తారు అందులో. అంటే బికాస్ ఆఫ్ డైరెక్టర్. శ్రీలక్ష్మి గారి ఫన్నీ అంటే మొత్తం అంతా చాలా ఆ కామెడీ టైమింగ్ అంతా బాగుంటుంది. దాంట్లో మా కాలేజ్ మేట్ సుబ్రాయ శర్మ కూడా ఉన్నాడు దాంట్లో. సుబ్రాయ శర్మ మా కాలేజ్ మేటే. ఓకే సుత్తి వీరభద్రం మేమందరం SRM కాలేజ్ విజయవాడ, ఓకే. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం. మీరు పుట్టిందంతా విజయవాడ తెనాలి, తెనాలి. ఓకే. పుట్టిన తెనాలి. బట్ కృష్ణా జిల్లా. ఒక 4 years మేము తాడేపల్లిలో ఉన్నాం. అక్కడి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ కాలేజ్ అంతా విజయవాడే. సూపర్. సో మొత్తం అంటే విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అంటే ఇండస్ట్రీలో చాలా గొప్ప వాళ్ళు అవుతారని. కృష్ణా నది వాటర్ కదా. కృష్ణా నది వాటర్. నైస్. సో హాయ్ హాయ్ నాయక తర్వాత ఆల్మోస్ట్ మూవీస్ ఎన్ని చేసుంటారు సార్ దగ్గర దగ్గరగా? అంటే యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా మేబీ 65-70 దాకా చేసి ఉంటా. ఓకే. మీరు మ్యూజిక్ చేసిన మూవీస్ లో నాకు అంటే ప్రతి మూవీలో కూడా ఒక యూనిక్ సాంగ్ ఉంటుంది, ఇప్పటికీ పాడుకునేలా. ఇందాక ఇది సరిగమల ఎరుగని రాగం లాగా. అండ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే భైరవ ద్వీపం. భైరవ ద్వీపం అందులో నేను చేసిన మెగా మూవీ యాక్చువల్ గా. అంటే విజయ ప్రొడక్షన్స్, బాలయ్య బాబు, అంటే బిగ్ కాంబినేషన్. అంతకుముందు సేమ్ డైరెక్టర్ గారు సంగీతం గారితో నేను బృందావనం చేశాను. బృందావనం అది కూడా మ్యూజికల్ హిట్. అది మధురమే సాంగ్ అసలు ఎంత బాగుంటుంది సార్. బృందావనంలో సాంగ్స్ అన్ని బాగుంటాయి, అన్ని పాటలు సూపర్ హిట్స్. అవును. దాన్ని బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఓకే. కానీ అది వేరు ఇది వేరు కదా. బృందావనంలో సాంగ్స్ ఏంటంటే అటు లవ్ సాంగ్స్ అదంతా డిఫరెంట్, ఇటు భైరవ ద్వీపం దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్ గా ఇది జానపదం. జానపదం జానపదం చిత్రంలో ఏంటంటే నేను అందరితో వర్క్ చేయడం వల్ల ఏ జోనర్ లో అయినా నేను చేయగలను. నేను బాపు గారు, మన మహాదేవన్ గారు, రాజేశ్వరరావు, పెంజాల గారి దగ్గర నుంచి అందరితో పనిచేయడం వల్ల సోషల్ మూవీ బృందావనం, భైరవ ద్వీపం వచ్చి ఫోక్లోర్ జానపదం. అసలు భైరవ ద్వీపంలో ఆ సాంగ్స్ అన్ని కూడా సార్ ఒక పక్క ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అల్టిమేట్ యూనిక్ సాంగ్స్ అవి. అదే అన్ని కుదిరింది అంతే. ప్రతి సాంగ్ కూడా హిట్ సాంగే కదా సార్ అందులో. అన్ని పాటలు హిట్ సాంగ్స్. ఎంత ఎంత వింత మొహం అసలు ఆ లిరిక్స్ అదిరిపోతాయి సాంగ్ కి. ఆ లిరిక్స్ ఆ మ్యూజిక్ ఒకటి. అది ఒక్క మ్యూజిక్ ప్రతిభ అని అనుకోను. ఒక పాట హిట్ అవ్వాలంటే ముందు మంచి లిరిక్స్ పడాలి, చాలా. దాని తర్వాత దానికి మంచి ట్యూన్ రెడీ అవ్వాలి, పాడే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. దానికి తగినట్టుగా మంచి ఆర్కెస్ట్రేషన్, తర్వాత ప్రతి అక్షరం వినబడేట్టుగా చేసే సౌండ్ ఇంజనీర్. సో ఇన్ని కలిపిన తర్వాత ఆ హీరోకున్న ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి పాట ఎక్కువ ఎలివేట్ అవుతుంది. అదే బాలయ్య బాబు కాకుండా కొత్త నటుడు అయితే పాట అదే. కొత్త వాళ్ళతోనే ఆ సినిమా తీసుంటే అంత పండుతుందా? అవదు. అంటే అందులో ఇంకొకటి కూడా సార్, రోజా గారు అప్పుడప్పుడే టాప్ హీరోయిన్ అవుతున్నారు. సో అదే సడన్ గా అందులో ఆవిడతో ఒక సాంగ్ ఉంటుంది, అంటే వసంతగానం సాంగ్ ఒకటి. అండ్ రంభా గారు అప్పుడప్పుడే ఆవిడతో నరుడా ఓ నరుడా. అసలు అన్ని ప్రతి సాంగ్ కూడా కొత్త కొత్తగా అప్పుడప్పుడు వచ్చిన హీరోయిన్స్ ని పెట్టినా కానీ అన్ని హిట్ సాంగ్స్ అయినాయి అప్పట్లో అన్ని కూడా. అంటే ముందు మనం ఫలానా వాళ్ళకని మ్యూజిక్ చేయం కదా. అవును. మ్యూజిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పురోహితుడు పెళ్లిళ్ళు చేస్తాడు, అందరూ జీవితాంతం వ్యాపారం చేస్తారా? కొంతమంది 6 నెలలకి పకోడతలు లేచి వెళ్ళిపోతారు, కొంతమంది పిల్లలు కలగరు, రకరకాలు ఉంటాయి కదా. సినిమా కూడా అంతే, రకరకాల కారణాలు. ఒక ఆడిందంటే అదృష్టం, ఆడకపోతే ఎందుకు ఆడలేదో మనకు తెలియదు. ఒక్కొక్కప్పుడు బాగుండని సినిమాలు కూడా హిట్ అవ్వచ్చు, అంటే ఆ రిలీజింగ్ టైము. సో రకరకాలు ఉంటాయి కారణాలు దీనికి. అలాగే నా అదృష్టం బాగుండే ఆ సినిమాలు. పైగా మెయిన్ ఏంటంటే విజయ బ్యానర్, మాయాబజార్, గుండమ్మ కథ తీసిన బ్యానర్ అది. ఆ బ్యానర్ లో 3 డిఫరెంట్ జోనర్స్ లో పనిచేయడం మా తరం మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరికి చేయలే, ఎవరికి దొరకలే అవకాశం. మూడోది శ్రీకృష్ణార్జున విజయం. సో అదేం పౌరాణికం. సో దాన్ని చూసి నాకు రామాయణం వచ్చింది, ఎంఎస్ రెడ్డి గారి. జూనియర్ ఎన్టీఆర్ పరిచయం చేసి రామాయణం జూనియర్ ఎన్టీఆర్ గారి చైల్డ్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు బాలరామాయణం మూవీ, అది దానికి నేషనల్ అవార్డు వచ్చింది మొత్తం ఉత్తమ బాల చిత్రం కింద. సో అలాగే మాస్ సినిమా మాతో పెట్టుకోక బాలబాబుతో, అది కంప్లీట్ అదిరింది ఐస్ క్రీమ్ పాప,
ఇటువంటివన్నీ తమాషా పాటలే దాంట్లో. అవును. సో దీనికి శ్రీతుంబం నారదామృత సంబంధం ఉంటుంది. అవును. సో ఇవన్నీ ఏంటంటే మహాదేవన్ గారు వాళ్ళ దగ్గర పనిచేయటం వల్ల ఏ రాగాల్లో వాళ్ళు చేస్తారు ఇవన్నీ ఒక స్టడీ అంతమంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క జోనర్ లో బాగా గ్రిప్ ఉంటుంది అంటారు. కొంతమంది ఏంటంటే సోషియో ఫ్యాంటసీకి సంబంధించిన మ్యూజిక్ చాలా బాగా ఇస్తారు. కొంతమంది ఏంటంటే కంప్లీట్ గా ఫోక్ సాంగ్స్ కి మాత్రమే ఇస్తారు. కొంతమంది మెలోడీస్ కి చాలా బాగా ఇస్తారు అంటారు. యాక్చువల్ గా మీకున్న పేరు కూడా మెలోడీస్ కి చాలా బాగుంటుంది మీ మ్యూజిక్ అని. కానీ ఇక్కడ చూస్తే నాట్ ఓన్లీ మెలోడీస్, ఇక్కడ మాస్ ఉంది, క్లాస్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. మాస్ అంటే మాధవ్ సురేష్ మాసే కాకుండా క్లాస్ కూడా నేను ఇస్తాను. సో ఎక్కువగా మీ సాంగ్స్ ఎక్కువగా ఆఫ్ కోర్స్ అంటే అప్పట్లో ఉన్న సింగర్స్ లో బాలు గారే టాప్ సింగర్ కాబట్టి ఎక్కువ తనే పాడారు సాంగ్స్. సో తర్వాత కొత్త సింగర్స్ చాలా మంది వచ్చారు. వచ్చినప్పటికీ కూడా మీ సాంగ్స్ అన్ని కూడా ఎక్కువ బాలు గారు పాడడానికి రీజన్ ఏంటి? అలా ఏం లేదు. అంటే ఆయనకి ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఎంత బాగుండాలో ఊహల్లో ఉంటుంది. దాన్ని మించి పాడతాడు బాలు. బాగున్నప్పుడు ఇప్పుడు మనకి ఎలా చెప్పాలి, మన వైఫ్ చాలా అందగత్తే, మిగతా వాళ్ళతో తిరగాల్సిన అవసరం ఏముంటుంది? భారీ అందంగా ఉంది కదా, ఇక్కడ కూడా అంతే కదా. బాలు అద్భుతంగా పాడే బాలుని పెట్టుకుని అప్పుడు కూడా అంతే కదా. ఘంటసాల గారిని పెట్టుకుని ఎక్కువ మంది కొత్త వాళ్ళ చేత అవకాశాలు లేవంటే పాడలేక కాదు. పివి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాధవ సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు, ఏం రాజా, ఎంతమంది ఉన్నా ఘంటసాల గారు. అలా ఇక్కడ కూడా మా అన్నయ్య కూడా అద్భుతమైన సింగరే, రమేష్, టిఆర్ జయదేవ్, జి ఆనంద్, రామకృష్ణ, ఎంతమంది వచ్చారు. రామకృష్ణ గారు మీకేమన్నా రిలేటెడా సార్? లేదు, మంచి ఫ్రెండే. నేను ఆయనతో వాళ్ళ ప్రోగ్రామ్స్ వర్క్ చేసాను. సత్యం గారు ఏమవుతారు సార్? మాధవ్ పెద్ద చిన్నాన్నగారు. నాన్నగారు రెండో తమ్ముడు. మొదటి తమ్ముడు గోఖలే గారు ఆర్ట్ డైరెక్టర్. మాయం బజార్, పాతాళ భైరవి, గుండమ్మ గద అన్నిటికీ ఆయన ఆర్ట్ డైరెక్టర్. సో మనం మధ్యలో ఐ మీన్ అంటే మీరు మ్యూజిక్ సింగర్స్ గురించి చెప్తూ ఉన్నారు, డైవర్ట్ అయింది అది. అంటే నేను కూడా కొంతమంది ఇంట్రొడ్యూస్ చేశాను. కాకపోతే ఏంటంటే థియేటర్ వాయిస్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు సుశీల్ గారు, నేను చూసిన వాళ్ళలో ఘంటసాల గారు, సుశీల్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గ్రేట్. అంటే బాలు గారు ఎవరికి పాడినా వాళ్లే పాడుతున్నట్టుగా మనం ఫీల్ అవుతాం. అవును. అల్లు రామలింగ గారైనా, రాజ్బాబు గారైనా, ఎన్టీ రామారావు గారైనా, నాగేశ్వరరావు గారైనా, కృష్ణ గారైనా, ఎవరైనా సరే. అలా ఘంటసాల గారు కూడా అంతే. ఆయన రాలంగ గారికి పాడినా, ఎస్వరంగారావు పాడినా, రామారావు, ఘంటసాల గారు పాడినా ఆ క్యారెక్టరే పాడుతుంది. దట్ ఈస్ కాల్డ్ థియేటర్ వాయిస్ అంటాం. సో అలాగే సుశీల్ గారు భక్త ప్రహ్లాద్లో చిన్నపిల్ల రోజారమ్మ, ఎలా మనం ఏమనుకుంటాం, అమ్మాయి పాడుతోంది, అలా అవి అతుకుతాయి. అది ఇప్పుడు అవన్నీ పోయింది. ఇప్పుడు ఎవరైనా పాడొచ్చు, అది ఎక్కడో పిచ్చిలో పాడతారు. అవన్నీ ఏంటంటే దీన్ని స్టడీ చేయాలి, ఇదొక సైన్స్. కానీ సార్ బాలు గారు కానివ్వండి, ఒకప్పుడు సుశీలమ్మ గారు కానివ్వండి, జానకమ్మ గారు కానివ్వండి, అంటే వీళ్ళదంతా ఒక టైప్ ఆఫ్ సింగింగ్, లైక్ అంటే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ లోకి కంప్లీట్ గా వెళ్ళిపోయి, వాళ్ళ అదృష్టం ఏంటంటే అత్యద్భుతమైన సింగర్స్ దగ్గర వాళ్ళు పాడగలిగారు. వాళ్ళే సింగర్, సారీ, అత్యద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడగలిగారు. ఇళయరాజా, పెంజాల, రాజేశ్వర, వీళ్ళందరూ అటువంటి మ్యూజిక్ ఇంకా వస్తుందని అనుకోను. వాళ్ళు దే ఆర్ మాస్టర్స్. సో వాళ్ళ దగ్గర పాడితే ఏమవుతుంది, బాగా ఇప్పుడు అందరూ గోల్డే, కానీ గోల్డ్ బాగుంది కదా అని తల పెట్టుకోరు కదా, బాగా నైషి చెక్కాలి, అప్పుడు దెన్ ఆర్నమెంట్ అవుతుంది. ఆర్నమెంట్ మనం పెట్టుకుంటాం. అంటే అక్కడ కంసాల భత్రుడు ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ బాగా మంచి పాట తయారు చేసి వీళ్ళ చేత పాడించిన తర్వాత అందరూ గోల్డే, ఆర్నమెంట్ గోల్డ్ అవుతారు అప్పుడు వాళ్ళు కదా. ఆర్నమెంట్ గోల్డ్ అవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్, మంచి లిరిక్స్ చాలా ఉంటాయి దీనికి. కానీ సార్ జానకమ్మ గారి గురించి మాట్లాడదాము. వన్స్ ఒక సాంగ్ లోకి ఆవిడ వెళ్ళారు అంటే ఒక పక్కన అటు అమలాపురం దగ్గర నుంచి చిన్నపిల్లల వాయిస్ తో పాడడం కూడా ఆవిడకొచ్చు, ఏదైనా పాడేసేస్తారు. అంటే ఇప్పుడున్న సింగర్స్ ఏదో తక్కువ చేద్దామని కాదు, కానీ కాకపోతే అసలు ఆవిడ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరేమో అన్నట్లు ఉంటది ఆవిడ సింగింగ్. ఆవిడకి వచ్చిన అవకాశాలను 100% సద్వినియోగపరుచుకుంది. ఇప్పుడు అవకాశం రావడం ఒక ఎత్తు, ఆ పాడిన పాటలు హిట్ అవడం ఒక ఎత్తు, ఈ పాటలన్నీ ఎక్కువ కాలం మనకు గుర్తుంటలా.
అప్పుడు పాటలు అన్ని గుర్తే, ఈవెన్ ఎల్ఆర్ఎస్ పాటలు అన్ని గుర్తు ఇప్పుడు. అవును అవును అన్ని అప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అది ఎల్ఆర్ఎస్ అప్పుడే గారు ఉన్నాయి. అవును అప్పుడు ఆవిడ పాడినప్పుడు, కాకపోతే ఈవిడ కూడా పాడారు కదా చాలా సాంగ్స్, జానకమ్మ గారు కూడా. అన్ని రకాలు పాడారు వాళ్ళు. అవునవును. కాకపోతే అంటే అది మనకి ఇప్పటి వరకు గుర్తున్నాయి. సో ఇప్పుడున్న మ్యూజిక్ అన్ని నేను చెప్పను, కొన్ని కొన్ని పాటలే గుర్తుంటున్నాయి. అంటే ఒక 100 పాటలు ఒక 5 పాటలు గుర్తుంటాయి, అప్పుడు 100లో 90 పాటలు గుర్తుండేవి. అది తేడా. సార్ అయితే జానకమ్మ గారితో మీరు ఎన్ని సాంగ్స్ పాడించుంటారు మీ మీ మ్యూజిక్ లో? ఆల్మోస్ట్ ఎక్కువ పాటలు తనే పాడింది. ఎక్కువ సాంగ్స్ కదా మీ మ్యూజిక్ డైరెక్షన్ అంటే లో? సుశీల్ గారు పాడారు, చిత్ర పాడింది. కానీ అంటే ఆవిడ కొన్ని కొన్ని పాటలకి అంటే అప్పుడు కాంబినేషన్ బాలు గారు జానకి గారు బెస్ట్ కాంబినేషన్ కాబట్టి వాళ్ళతో పిలిస్తే మనకి ఇంకా బెటర్మెంట్ వస్తుంది. అంటే ఎందుకంటే సుశీల్ గారు వాళ్ళు ఆల్మోస్ట్ పీక్ టైం నుంచి తక్కువ వస్తున్న టైం నేను ఎంటర్ అయ్యాను. ఓకే. బహుశా నేనే ఒక 30 ఏళ్ల ముందు ఎప్పుడో వెళ్ళుంటే అప్పుడు సుశీల్ గారు జానకి గారే పాడేవాళ్ళు అన్ని పాటలు. సో అప్పుడు ఆయన జానకి గారు పాడుతున్నారు, చిత్ర వచ్చింది, సో చిత్ర చేత పాడించడం. ఫ్రెష్ కదా అప్పుడు చిత్ర గారు, అండ్ టాలెంటెడ్. ఫ్రెష్ ఒకటే కాదు, టాలెంటెడ్. ఫ్రెష్ వాళ్ళని మేము ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళలో, ఇప్పుడు బాగా పైకి వచ్చిన వాళ్ళలో, మొదట్లోనే ఎంకరేజ్ చేసిన వాళ్ళలో సునీత బాగా పైకి వచ్చింది బికాస్ ఆఫ్ అవర్ టాలెంట్. కాకపోతే ఏంటోనో ఒక మ్యూజిక్ ఒకటే కాకుండా డబ్బింగ్ సైడ్ వాళ్ళు కూడా వెళ్ళటం వల్ల ఎక్కువ గుర్తింపు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి పరిమితం అయింది. అవును. షీఈస్ ఎ గుడ్ సింగర్, నా దగ్గర మంచి మంచి పాటలు పాడింది, ఎన్నో పాడింది. కానీ వీ కెనాట్ కంపేర్ విత్ సుశీల్ గారు జానకి గారు కదా కదా. అవును. సో ఆ వాయిస్ ఈస్ డిఫరెంట్. వాళ్ళది మెస్మరైజింగ్ వాయిస్. సుశీల్ గారి వాయిస్ నాకు తెలిసి భారతదేశంలో నెంబర్ 1 వాయిస్, నెంబర్ 1. అవును సార్. అంటే మిగతా వాళ్ళు తక్కువ అని అన్నా. ఇప్పుడు లతా మంగేష్కర్ గారు, ఆశా భోన్స్లే, ఆవిడ నా దగ్గర భైరవతో హిందీ వెర్షన్ పాడారు, గ్రేట్ సింగర్సే. కానీ సుశీల్ గారు పాడినన్ని వెరైటీస్ వాళ్ళెవరు పాడలా. అన్ని వెరైటీస్ ఆవిడ హిందీ మ్యూజిక్ చేయలే. ఈవిడ ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, మాధవన్ గారు, రాజేశ్వర గారు, ఈ నలుగురు పాడిన వెరైటీస్ ఏ సింగర్స్ బహుశా అవకాశం దొరకలా. సేమ్ జానకి గారు కూడా అంతే. అందులో ఘంటసాల, సుశీల, జానకి, బాలు, అది గ్రేట్ కాంబినేషన్. అంత తర్వాత ఇంకా బెస్ట్ కాంబినేషన్ నాకు ఎవరు కనిపించలా. బెస్ట్ కాంబినేషన్ అన్నారు కాబట్టి సుశీలమ్మ గారితో ఎలా ఉండేది మీ రిలేషన్షిప్ అసలు? మాకు సుశీల గారు ఎప్పటి నుంచి అంటే ఆవిడ ఫీల్డ్ కి రాకముందు మా చిన్నాన్న గారు సీనియర్ సత్యం గారు ఒకసారి విజయనగరం వంటికి ఆ ప్రోగ్రామ్ అయినప్పుడు వంటికి వెళ్ళారు. వెళ్తే ఈవిడ పాడిందన్న, చాలా బాగా పాడుతున్నామ్మా, నువ్వు మెడ్రాస్ వస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేసిన వాళ్ళలో మా బాబాయ్ అతి ముఖ్యులు, సత్యం గారు, మాధవపతి సత్యం గారు. తర్వాత ఆయనతో పాడింది ఆవిడ, కొన్ని పాటలు పాడారు. మా బాబాయ్ అంటే చాలా గౌరవం ఆవిడకి. ఒక సందర్భంలో వాళ్ళ అబ్బాయి పెళ్లి అనుకుంటా, పెళ్లి టైంలో మా బాబాయ్ చిన్నమని పట్టు బట్టలు పెట్టి వాళ్ళు ఆవిడ సత్కరించి, వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. మా అన్నయ్యతో చాలా మంచి పాటలు పాడింది ఆవిడ. నాకు మంచి మంచి పాటలు పాడారు. కాకపోతే ఎక్కువ జానకి గారు, చిత్ర వీళ్ళు పాడటం వల్ల సుశీల్ గారు తక్కువ. బట్ ఆవిడంటే నాకు చాలా గౌరవం, నో సెకండ్ థాట్. సుశీల్ గారి లాంటి వాయిస్ మాత్రం మళ్ళీ వస్తుందని అనుకున్నాను. అందుకని నేను కావాలని సుశీల్ గారి వాయిస్ ఉన్న వాళ్ళ కోడలు నేను పరిచయం చేశా. సంధ్య భైరవ ద్వీపంలో ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది, దాని తర్వాత ఎంత ఎంత మింత మొహమో బాలు గారు పాడతారు. ఆ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఈటీవీకి పాడించాను. మంచి సింగర్ అమ్మాయి. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు ప్రొఫెషనల్ గా ఎక్కువ కేర్ తీసుకోకపోవటం వల్ల కొంచెం అక్కడితో ఆగిపోయారు అంతే. సార్ జానకమ్మ గారి గురించి చెప్పండి. ఏంటి అసలు మీ ఇద్దరికి ఏంటి అనుబంధం? మీ ఇద్దరు ఏంటి ఫ్రెండ్సా, రిలేటివ్సా, ఎలాగా? అంటే రిలేటివ్స్ అంటే మరీ దగ్గర కాదు, వరుసగా నాకు అక్కయ్య అవుతుంది. తనకి 12 ఏళ్ళు ఉన్నప్పుడు రాజమండ్రిలో ఉండేవాళ్ళు వీళ్ళు. అక్కడ సంగీతం నేర్చుకుంది కొంతవరకు ఆవిడ. సంగీతం అంటే ఎలా అంటే నాదస్వర విద్వాంసుడి దగ్గర కొంత ప్రిలిమినరీస్ నేర్చుకుంది ఆవిడ. అంతగా డిగ్రీలో ఏం చేయలే. ఆవిడ సిస్టర్ రాధా అని ఉండేవారు. అప్పుడు మా అమ్మగారు అక్కడ రాజమండ్రిలో ఉండేవారు.
ఉంటే వీళ్ళ వాయిస్లు విని చాలా పాడుతున్నారని చెప్పి మా చిన్నాన్నగారు సత్యం గారి పెళ్లిలో వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ పెట్టించింది మా అమ్మ. ఓకే, ఇది నా కూతురు వరుస అవుతుందిరా, ఏమయ్యా మరిది కదా మా అవునవును, కూతురు వరుస అవుతారు, చాలా బాగా పాడతారు వీళ్ళని. 12 ఏళ్ళ పిల్లలు. ఆ ఫొటోస్ నా దగ్గర ఇంకా జాగ్రత్తగా పెట్టుకున్నాం. అక్కడి నుంచి మాకు అలా అలా అనుబంధం ఏర్పడి మా అన్నయ్యతో ఎన్నో మంచి మంచి పాటలు పాడింది ఆవిడ. బోత్ తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజ్ లో నా దగ్గర పాడటం. సో ఇవన్నీ ఏంటంటే అదే చెప్తాను కదా, ఏది మనకు కావాలి అనేది చేయటం ఒక ఎత్తు, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్ అనేది ఒక పద్ధతి. అండ్ మోరోవర్ ఆవిడ హైలీ టాలెంటెడ్ సింగర్. మాకేంటంటే ఇళయరాజా గారి దగ్గర ఎక్కువ పాడుతున్నారు కదా ఆవిడ, అది మనం కూడా పాడించాలి. అది మెయిన్. నేను అక్కయ్య కాబట్టి అన్ని అలా పాడిస్తాం. అది అలా అనుకుంటే మా అన్నయ్యని ఎక్కువ పాడించున్నాను నేను. బాలు గారి చేతి ఇక్కడ పాడించే కదా. ఏదైనా కానీ ఎంత వరుసలున్నా కానీ టాలెంట్ ని చూసే అంటే పిలుచుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోతే ఎవ్వరు ఇక్కడ అవకాశాలు ఇవ్వరు, నాకు తెలుసు అది. కానీ సార్, జానకమ్మ గారి గురించి ఒక విషయం తెలిసింది, ఆవిడకి పద్మభూషణ్ వచ్చినా కానీ ఆవిడ రిజెక్ట్ చేశారు అని చెప్పేసి విన్నాను. అది నిజమేనా? అంటే నిజమే. అంటే ఆవిడ మాట కూడా కరెక్టే. కరెక్టే అంటే మనకి అవార్డ్స్ విషయంలో చూస్తే సౌత్, నార్త్ ఇవి ఉంటాయి కదా. అత్యంత ప్రతిభావంతమైన పాటలు నేను పాడాను, దానికి భారతరత్న ఇవ్వచ్చు కదా అని ఆవిడ వెర్షన్. అంతే, ఆవిడ మనం తప్పటం లేదు. గవర్నమెంట్ ని అంటే వేరే సింగర్స్ కి ఇచ్చున్నారు కదా ఆల్రెడీ భారతరత్న. మరి ఓన్లీ లతా మంగేష్కర్ గారికి ఇచ్చారు సినిమా ఇండస్ట్రీలో. ఇటువైపు వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చారు. ఇంకెవరికి రాలి అంటే వాళ్ళిద్దరికి ఇచ్చారు కదా, వాళ్ళ పేర్లు నేను ప్రస్తావించడం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు నేనేం తక్కువ పాడాను అన్న ఆవిడ వెర్షన్. దీంట్లో మనం ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు, ఎవరి ఇండివిజువల్ ఇది వాళ్ళదే. అవును, అంటే పద్మభూషణ్ లాంటి అవార్డు ని తిరస్కరించడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు అలా అనుకుంటే అసలు అవార్డ్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు వాళ్ళే. అవును, వాళ్ళు దాని గురించి అసలు. ఇప్పుడు సంగీతం శ్రీనివాసరావు ఇండియాలో మోర్ దాన్ 70 మూవీస్ చేశారు ఆయన. చాలా అత్యద్భుత దర్శకుడు. మరి ఆయనకి పద్మశ్రీ రాదు ఇంతవరకు. సో దానికి ఆయన దాని నుంచి పట్టించుకోరు. ఇదేంటంటే ఎవరి అదృష్టం వాళ్ళదే. అది అంత మించి మనం నో కామెంట్స్. కరెక్టే సార్, నో కామెంట్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్ లో, అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్ లో ఎవరు మీ ఫేవరెట్ సింగర్? సింగర్స్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో బాగా ప్రతిభావంతులు అని చెప్పే వాళ్ళలో సునీత్ తో పాటు సాహితీ చాగంటి బాగా పాడుతుంది. తర్వాత ఏమో అమ్మాయి సాయి చరణ్ వైఫ్ హరిణి బాగా పాడుతుంది. తర్వాత ఏమో గోపికా పూర్ణిమ, తర్వాత రమ్య బెహ్రా. వీళ్ళందరూ అద్భుతంగా పాడుతున్నారు. నో సెకండ్ థాట్. సినిమాలో పాడకపోయినా మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి అంటే కూడా నాకు చాలా ఇష్టం, నిత్య సంతోషిని. వీళ్ళందరూ వెరీ గుడ్ సింగర్స్. ఫీమేల్ సింగర్స్ లో మేల్ సింగర్స్ చాలా మంది ఉన్నారు. హేమచంద్ర అనుకోకుండా తను డబ్బింగ్ వైపు ఎక్కువ వెళ్ళిపోవడం జరిగింది. కారుణ్య, శ్రీరామచంద్ర, తర్వాత ఏమో సాయి చరణ్, తర్వాత పవన్, వాళ్ళ నాన్నగారు బిఆర్ నారాయణ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. తర్వాత పార్థసారథి, తర్వాత పార్థసారథి గారు. అంటే పార్థసారథి గారు మీరు ఈటీవీలో కూడా బాలు గారితో పాటు కలిసి మీరంతా వర్క్ కూడా చేస్తున్నారు కదా. అంటే తను నాకు జూనియర్, బట్ ఈవెన్ దెన్ వీళ్ళందరూ మంచి మంచి సింగర్స్. అలాగే మన మల్లికార్జున్ మంచి సింగర్, ఇలా ఉన్నారు. కనీసం కాకపోతే వాళ్ళకి రావాల్సిన అవకాశాలు రావట్లా. ఒక టైంలో మల్లికార్జున్ గారి సాంగ్స్ మంచి హిట్స్. చిరంజీవి గారు పాడారు, పవన్ కళ్యాణ్ గారికి పాడారు, మరి ఇతను పాడాడు మా పార్థు. అందరూ పాడతారు, మంచి గారు అసలు అల్టిమేట్ సింగర్, మంచి సింగర్స్. అవును, శ్రీకృష్ణ వెరీ గుడ్ సింగర్. సార్ కాకపోతే వాళ్ళకి ఇంకా ఎంతో రావాలి. ఏంటంటే మనకు పొరుగింటి పొలకూరు వచ్చి అక్కడి నుంచి ఎక్కడి నుంచైనా వేరే వాళ్ళు వచ్చి పాడితే
దానికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంటుంది. బ్రాండే కదా సినిమా అంటే. సార్ కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇప్పుడు చాలా మంది అంటే లిరిక్ రైటర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అంటే అవును. ఒక టైంలో వేటూరి గారు కానివ్వండి, సిరివెన్నెల గారు కానివ్వండి, అవును. ఇలా కొంతమంది మాత్రం ఉండేవారు, జొన్నవిత్తులు గారు కానివ్వండి, అవును. ఇలాగా. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి లిరిక్ రైటర్స్ కూడా చాలా మంది ఎక్కువైపోయారు. ఉన్నా కూడా ఆ, ఎక్కువ రాసేది చంద్రబోస్ అండ్ రామ్ రామ్ జోగి శాస్త్రి. రామజోగి శాస్త్రి గారు ఉమ్, ఎక్కువ కనిపిస్తారు. అప్పుడప్పుడు భాస్కర్ భట్ల గారు ఉమ్, తర్వాత ఉండటానికి ఉన్నారు ఇప్పుడు కూడా. ఉమ్, బట్ పేరు ఎక్కడ పడిపోయిందంటే నారాయణ రెడ్డి గారు ఉమ్, హుందాగా ఉండే అద్భుతమైన రచయిత, ఉమ్, తర్వాత ఆచార్య ఆత్రేయ గారు, హా, శ్రీశ్రీ గారు, పింగళ నాగేంద్రరావు గారు, ఆ, మల్లాది గారు, ఉమ్, అలా వెళ్తుంటే వేటు సుందరామూర్తి గారు, శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఉమ్, జొన్న విత్తుల. సో వీళ్ళందరూ ఏంటంటే అద్భుతమైన పాటలు మనకి ఇప్పటికి బాగా గుర్తున్నాయి. అవును. ఆ కాలంలో చంద్రబోస్ గారు కూడా చేరుతారు. ఎస్. అయితే ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ మీకు చాలా మంది లిరిక్ రైటర్స్ కంప్లైంట్ ఏం చేస్తున్నారంటే, ఇంతకు ముందు పాట వచ్చేటప్పుడు మ్యూజిక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లోనో మధ్యలోనో వచ్చేది. ఇప్పుడు పదాల్ని డామినేట్ చేసే విధంగా మ్యూజిక్ తయారైంది అని చెప్పేసి చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? మీరు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టరే కదా. కాదు అది అలా అంటే నేను ఒప్పుకోను. ఉమ్, ఇళయరాజా గారు ఏ పాట చేసినా ప్రతి అక్షరం వినపడుతుంది. ఉమ్, అలాగే మన డిఎస్పి ఉమ్, ప్రత్యక్షం వినపడుతుంది. ఉమ్. వినపకపోతే పాట ఎలా పాడుకుంటారు? వాళ్ళు సొంతంగా రాసుకోలేరు కదా. అంటే అన్ని పాటలు కాదు, కొన్ని పాటలు. కొన్ని పాటలు ఏమవుతుందంటే అది కొత్త సింగర్స్ వస్తారు. ఉమ్, వాళ్ళు ఆ పలకడం చిన్న చిన్న తేడాలు ఉంటే ఉమ్, అది ఎవరు చూసుకోవాలి? మ్యూజిక్ డైరెక్టర్ చూసుకోవాలి. yes. పోనీ రాసిన వాళ్ళు పాడినప్పుడు వెళ్ళగలరా? రికార్డింగ్ థియేటర్కి వెళ్ళలేరు, ఉమ్, వాళ్ళకి బిజీగా ఉంటారు, అవును. కుదరదు. ఉమ్, సో ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఉమ్, అందులో ఏంటంటే ఇది ఎలా చెప్పాలంటే డిజిటల్ అనుకుంటున్నాం. ఉమ్, అప్పుడు మోనో ఉన్న క్లారిటీ డిజిటల్ లేదని డిఫరెంట్ నేను చెప్పగలను. ఉమ్, పాత పాటలో క్లారిటీ ఉంటుంది, ఉమ్, ప్రతి అక్షరం మనం వినపడుతుంది. ఉమ్, సో మ్యూజిక్ అనేది కొంచెం సబ్జ్యూడ్ గా ఉంటుంది. yes. తర్వాత కూడా ఇప్పుడు మేము కూడా భైరవ దీపం లాంటి సినిమాలు చేసి పెద్ద సినిమాలే ఉమ్, మాతో పెట్టుకోగానే ఉమ్, ఆర్కెస్ట్రేషన్ ఎక్కువ ఉన్నా కూడా వాయిస్ ప్రామినెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఉమ్, ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే దాంట్లో ట్రాక్ లో పాడటం, దీనివల్ల కొంచెం క్లారిటీ తగ్గుతుంది, క్లారిటీ మిస్ అవుతుంది మిస్ సాంగ్. అవుతుంది సాంగ్ లో. సార్ మీ దగ్గరకు వచ్చేసరికి సడన్ గా మ్యూజిక్ అనేది మూవీస్ కి బాగా చేస్తూ ఉన్న టైంలో, ఉమ్. అంటే అన్ని బాలయ్యబాబుకి మూవీస్ చేశారు, పెద్ద పెద్ద హీరోస్ కి చాలా మందికి చేస్తున్నారు. రామానాయుడు గారికి, ఎంఎస్ రెడ్డి గారు, అన్ని పెద్ద మూవీస్. ఎస్. సో ఇంత చేస్తూ సడన్ గా మూవీస్ నుంచి బిగ్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ కి ఎందుకు వెళ్ళారు? ఎందుకు సడన్ గా సీరియల్స్ కి వెళ్ళిపోయారు? ఇప్పుడు మనకి హిట్ సినిమాలు చేసేప్పుడు కూడా నేను భైరవ దీపం తర్వాత చేసిన చిన్న చిన్న సినిమాలు చేశాను. ఉమ్, కొంతమంది పెద్ద సినిమాలే చేస్తూ అలా వెళ్తారు. హా, నేను అలా అనుకోవాలా. ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఉమ్, కాలేజ్ స్టూడెంట్, ఎవరికి తెలియదు అసలు అది. ఉమ్, దాంట్లో పాట ఎవర్ గ్రీన్ హిట్, ఉమ్. మనసే హారతి షిరిడి శ్రీపతి అని అలీ గారు హీరో. అవును. బట్ ఆ సినిమా గురించి ఎవరికి తెలియదు. ఆ సాంగ్ పాట పెద్ద హిట్, చాలా పెద్ద. సో ఇప్పటికి బాబా టెంపుల్స్ లో ఆ సాంగ్ వేస్తారు, బాగా వస్తుంటది. షిరిడీలో వేస్తుంటారు. అది నేను చేశాను కూడా చాలా మంది తెలియదు. అది మంచి అవకాశం, కూడా తెలియదు ఇప్పుడు తెలీదు. దాకా. సో ఇటువంటి చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. ఉమ్, అది చెప్తే మీరు చేశారు, అదే ఎప్పుడు గుర్తొస్తా వాళ్ళకి? ఆ సినిమా హిట్ అవుతానే, ఉమ్, సినిమా హిట్ అవుతానే మ్యూజిక్ డైరెక్టర్ కానీ సింగర్స్ కానీ పేర్లు వస్తాయి, ఉమ్, ఎవరికైనా అంతే. అవును. నాకు అనుకోకుండా ఈటీవీ నుంచి బాపిరెడ్డి గారు ఒక రోజు ఫోన్ చేశారు. ఉమ్, అప్పటికి మా అమ్మగారు చనిపోయి 5-6 రోజులు అయింది. ఓకే. అతను చెప్పాను, సార్ మా అమ్మగారు చనిపోయారు, కొంచెం ఒక 1 వీక్ వరకు నేను అసలు ఏం మాట్లాడే పరిస్థితులు లేదు, ఉమ్, ఐ లాస్ట్ ఎంటైర్ మై ఫ్యామిలీ ఉమ్, అని. తర్వాత బాలు గారిని అడిగా, ఉమ్, నేను నాకు మంచిగా చెడుగా అన్నిటికీ బాలుయే నాకు. ఓకే. సో లేదయా, రామోజీరావు గారు చాలా పెద్ద ఎత్తులో చేస్తున్నారు, ఉమ్, వాళ్ళు నిన్ను అడిగారంటే అది నీ అదృష్టం. అది ఉమ్, ఇప్పుడు సినిమాలు బాగా చేస్తావు, సినిమా ఫ్లాప్ అవుతుంది, ఉమ్, ఫ్లాప్ అవుతే అలా 4 సినిమాలు నీ వరుసగా ఫ్లాప్ అయింది అనుకో, నీ మీద ఓ ముద్ర వేస్తారు. ఉమ్, ఈ ముద్రలు లేనిది ఏంటంటే టీవీ. ఉమ్, పైగా ఇన్ని పాటలు చేయక్కర్లేదు అక్కడ. ఉమ్, టైటిల్ సాంగ్ కనుక నువ్వు ఎక్కడ చేసినా బాగా చేస్తావు, నీ ఉమ్, పాటలన్నీ నేను పాడుతున్నా కదా, ఉమ్, నీకు టీవీ అవుతాయంటే అదేంటంటే. అండ్ ఇది గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది మంత్లీ. ఉమ్, నువ్వు మ్యూజిషియన్గా ఉన్నప్పుడు డైలీ ఇన్కమ్ ఉండేది, ఉమ్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత తగ్గుతుంది కదా. అవును.
సో టీవీ బెటర్ కదా నీకు, అది చెయ్యి ఇది చెయ్యి తప్పే ఉందండి. సో అది చేస్తున్నప్పుడు కూడా నేను కొన్ని సినిమాలు చేశాను. కాకపోతే ఏంటంటే ఒక 7 ఏళ్ళు వాళ్ళకే 28 రోజులు సరిపోయింది నాకు. దానివల్ల కొంచెం దూరం అయ్యాను. అయినా కొన్ని సినిమాలు చేశాను. దగ్గర దగ్గర ఒక 70-80 సీరియల్స్ చేస్తుంటారా? ఈజీగా చేశాను. ఈజీగా చేశాను. చాలా మంచి సీరియల్స్, సీరియల్స్ లో వెరైటీ సీరియల్స్. అవును, పోపుల పెట్టి పోపుల పెట్టి భలే ఉండేది సార్ సాంగ్. వెరైటీగా మీకు నరేష్ గారితో అటు మూవీస్ లో ఇటు సీరియల్స్ లో రెండిట్లో కూడా డిఫరెంట్ అనుబంధం. దానికి జంజాలి దీనికి జంజాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ అన్వేషిత సాంగ్ కూడా యూనిక్ సాంగ్. అమ్మాయి దానికి లిరిక్ రైటర్ ఆయన నారాయణ రెడ్డి గారు, తర్వాత చిత్ర. నాకు తెలిసి దాంట్లో పాడింది అప్పట్లో ఫస్ట్ టైం అనుకుంటా సీరియల్స్ పాడటం చిత్ర గారా, హిట్ ఆ పాట. అవును, అసలు ఆ మ్యూజిక్ కూడా క్షణం క్షణం అనగానే మీరు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు అల్టిమేట్ సార్. దాని తర్వాత కూడా అనుబంధం మంచి పాటలు. అవును, నాకు నా పాటకి నంది అవార్డు వచ్చింది. జానక్ గారికి నంది అవార్డు వచ్చింది కదా. అవును. సో ఇవన్నీ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఇంకా నాకు ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు అంటే మేము ఎక్కువ 79 నుంచి ఎక్కువ కంట్రీస్ తిరిగేవాళ్ళం బాలసుబ్రహ్మణ్యం గారి ఆర్కెస్ట్రాలో. తర్వాత ఇండివిజువల్ గా మీట్ అండ్ గ్రీట్ మాధవ బెస్టరేషన్ పెడతారు. అలా తిరగడం ఏంటంటే నాకు కూడా హాబీ. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు కదా. దాంతో ఏంటంటే నాకు ఒక్కొక్క రచయిత లేకపోతే ఒక్కొక్క సింగర్ వచ్చి నాకు ఒక పాట చేసి పెట్టండి, నాకు మంచి పేమెంట్స్ ఇస్తారు, నేను ఇచ్చిన ట్యూన్ గౌరవిస్తారు వాళ్ళు. సూపర్ సార్. ఇప్పుడు నాకు డౌట్, సీరియల్ కి మీరు మ్యూజిక్ చేసినప్పుడు మూవీ కంటే ప్రతి చిన్న బిట్ మీరే చేయాలి. సీరియల్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది కదా, ఒక 5-6 ఇయర్స్, మోర్ దెన్ 5-6 ఇయర్స్ ఉంటుంది. సో అంతకాలం కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అదంతా మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వాలా? అప్పట్లో ఇప్పుడు ట్రాక్స్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఫస్ట్ మేము అంతరంగాలు చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అవును, వాసురావు పాటలు చేశాడు. అంతకుముందు మొదలు పెట్టింది మేము నరసరాజ్యం ఫస్ట్ నేను చేసింది. ఈటీవీ ఫస్ట్ సీరియల్ అదే. ఇక నెక్స్ట్ వీక్ రేపు 3వ తారీఖు ఆగస్టు 3 30 years సెలబ్రేషన్ ఆఫ్ ఈటీవీ. నేను కూడా అటెండ్ అవుతున్నాను. చూస్తుండగా 30 years అయిపోయింది. 30 years. సో అదేంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1.5 years చేశాను నేను. అందరూ బెస్ట్ మ్యూజిషియన్స్ తో. అలాగే అనుబంధం అలాగే చేసాం, పోపులు పెట్టి అలా చేసాం. తర్వాత ఇది బాపు గారిది భాగవతం శ్రీ భాగవతం ముందు పోలేంది గారు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత 3 ఏళ్ళు కంటిన్యూ చేశాను. సో అప్పుడు అలా ఉండేది. తర్వాత మెల్లగా ఇప్పుడు ఓన్లీ సాంగ్ ట్రాక్స్ ఇక అలా. కానీ సార్ ఇప్పుడంటే మీరు అన్నట్లుగా ట్రాక్స్ గానీ అప్పట్లో అంతరంగాలు అసలు మామూలుగా అప్పటికి ఇప్పటికి ఎవరైనా వైఫ్ ని ఏడిపించాలంటే కూడా హస్బెండ్ చాలా వరకు కామెంట్ చేసుకుంటూ పాడే సాంగ్ అదే అంతరంగాలు. అంటే సాంగ్స్ అన్ని వాసురావు చేశాడు. వాసు నేను చాలా మంచి ఫ్రెండ్స్, ఎస్ రాజేశ్వర అబ్బాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేశాను. మా ఇద్దరికి అవార్డు ఇచ్చారు, సాంగ్స్ కి ఆయనకి ఇచ్చారు, వార్త అవార్డ్స్ అని ఇచ్చారు అప్పట్లో. సో ఇవన్నీ ఏంటంటే నాకు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ చేసుకోవడం. మొత్తానికి సార్ మీకు ఈటీవీతో మాత్రం చాలా పెద్ద అనుబంధం మీరు. ఒక పక్క సీరియల్స్ అండ్ అట్ ది సేమ్ టైం బాలు గారితో ప్రోగ్రామ్స్ స్వరాభిషేకం లాంటివి, అండ్ బయట కంట్రీస్ కి వెళ్ళినప్పుడు కూడా మీరిద్దరు అసోసియేట్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ చేశారు. సో ఆ టైంలో కూడా మీకు ఆఫర్స్ అయితే చాలా గట్టిగానే వచ్చాయి అనుకోవచ్చు. ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఉండేవారు. అప్పుడు నాకు అసలు యాక్చువల్ చెప్పాలంటే సినిమా కన్నా ప్రైవేట్ సాంగ్స్ ఎన్నో చేశాను. కానీ బయట టాక్ ఎలా ఉండేదంటే అప్పట్లో ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ సడన్ గా ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోయారు? కారణం ఏం లేదు, నేను మొదటి నుంచి పిఆర్ అనేది నాకు జీరో. పిఆర్ ఎప్పుడు మెయింటైన్ చేసేవారు కాదు, ఇండస్ట్రీలో అదే కదా మెయిన్. సరే అంటే మాకు అలవాటు అండి, మా గోఖలే గారు మా ముందు తరం, మా బాబాయిలు ఇద్దరు అసలు వాళ్ళిద్దరికి టెలిఫోన్ కూడా లేదు. నో టెలిఫోన్. వర్క్ ఉంటే కారు వచ్చి తీసుకెళ్లేది, వర్క్ లేకపోతే ఇంట్లో ప్యాక్ ఆడుకునేవాళ్ళు సరదాగా. మాకు అది అలవాటు అయిపోయింది. అంటే వర్క్ ఉంటే వెళ్ళిపోవటం, వర్క్ లేకపోతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం. అంతేగాని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఏమంటే నాకు అవకాశం అండి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఇండస్ట్రీ సక్సెస్ వెనకాలే పరిగెడుతుంది ఎనీ టైం. సక్సెస్ లేకపోతే వాడి దగ్గర కూడా రాడు, అది నాకు బాగా తెలుసు. అందుకనే బట్ ఐ బిలీవ్ జిఓడి అండ్ డిఓజీ, ఈ రెండే నేను ఎప్పుడు నమ్మేది. జిఓడి ఓకే, డిఓజీ అంటే
కుక్కకి మనమేం పెట్టక్కల, ఓకే అన్నం పెట్టక్కల, ఇలా ప్యాక్ చేస్తే ఓకే తోకొప్పుతుంది. మనం చనిపోతే 12 రోజులు భోంచేది అది. సో మిగతా వాళ్ళు ఏముంది, ట్రైన్ జర్నీ, ట్రైన్ ఎక్కగానే హలో అంటాం, దిగేప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతాం. సూపర్ సార్, బాగా సో చెప్పారు. అందుకనే నాకేంటంటే ఐ బిలీవ్ గాడ్, ఆయన మనకి ఏది ఇస్తే ఆ వర్క్ చేసుకోవటం. వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం, ఎందుకంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కదా. సో అసలు ఇప్పుడేం చేస్తున్నారు ప్రెసెంట్ రైట్ నౌ? ఇప్పుడు ఇవాళ ఒక పాట ఫినిష్ చేశాను, రమ్య బెహ్రా పాడింది, చాలా బాగా పాడింది. మళ్ళీ ఇంకొకటి అంటే నాకు ఎలా ఉంటాయంటే రకరకాలుగా వస్తాయి సబ్జెక్ట్స్. ఇప్పుడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వరల్డ్ ఫేమస్, అక్కడి నుంచి దగ్గర 3000 మంది డాక్టర్స్, వరల్డ్ ఫేమస్ డాక్టర్స్. ఆ కాలేజీ నేను టైటిల్ సాంగ్ చేసి ఇచ్చా. ఏ కంట్రీకి వెళ్ళిన వాళ్ళు నన్ను చాలా గౌరవంగా చూస్తారు. సార్ మా కాలేజీ ఎంత మంచి పాట చేసి ఇచ్చారు, బాలు గారు పాడారు. అలాగే జేఎన్టీయు అనంతపురం, బాలు గారు చదువుకున్న కాలేజీ అది, దాని టైటిల్ సాంగ్ చేశాను, బాలు గారు పాడారు. అలాగే గుంటూరు మెడికల్ కాలేజ్ టైటిల్ సాంగ్, అప్పుడు బాలు గారు వెళ్ళిపోవటం వల్ల చరణ్ చేత పాడించా. ఇప్పుడు జిఎస్ఎల్ కళాశాల 100 acres లో కాలేజ్ అండ్ హాస్పిటల్, భాస్కర్ రావు, గన్ని భాస్కర్ రావు, దాని టైటిల్ సాంగ్ చేస్తున్నా. సూపర్. కాలేజెస్ కి చెప్తున్నా నేను. తర్వాత వేమన శతకం పద్యాలు కదా అవి, వేమన శతకం పాటల రూపంలో చేసి అమెరికాలో బాగా హిట్టే. సో రకరకాలు ఉంటాయి నావే పాటలు. అంతా పక్కన పెడితే కొన్ని ట్యూన్స్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామరాజ్యం లాంటి మూవీకి ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చారు, అసలు అద్భుతమైన సాంగ్స్. కానీ అందులో మీ వర్క్ కూడా ఏదో ఉందని విన్నాను. 2 శ్లోకాలు చేశాను. బాపు గారు ఎందుకు అడిగారంటే, సెట్టింగ్ అప్పటికప్పుడు అడిగితే రాజా కొంచెం బిజీగా ఉన్నారు, మాకు ఇమీడియట్ గా కావాలి శ్లోకాలు. అలా చేయొచ్చా సార్? అంటే ఆయన టాప్ మోస్ట్ నిజంగా చేయకూడదు, నా మనసు ఒప్పుకోదు. కానీ బాపు గారు అంటే నాకు దేవుడు కింద లెక్క. బాపు గారు, రమణ గారు ఎన్నో సినిమాలు నేను వర్క్ చేశాను కీబోర్డ్ ప్లేయర్గా, అందుకని నేను తప్పకుండా గురుగారు నేను చేసిస్తాను. కానీ టైటిల్స్ లో కానీ ఎక్కడైనా సరే రాజా కానీ నేను చేశానని చెప్పొద్దు అని చేసి మాళవికను శ్రీనిధి చేత పాడించాను. అంటే మొట్టమొదటిసారి లవకుశలో రాముడిని చూస్తారు, ఆ శ్లోకాలు చేసి ఇచ్చాను. అలాగే కొన్ని డబ్బింగ్ మూవీస్ లో కూడా నా పేరు ఎద్దని చెప్పా, సతీ లీలావతి, ఇళయరాజా మ్యూజిక్. నేను చేసిన నేను పాడించడమే కదా, నాకు ఇష్టం లేదండి డబ్బింగ్ అది ఉంది. అలా కొన్ని సినిమాలకి వేయించుకోవాలా. అమ్మవారు సినిమా సూపర్ హిట్ సినిమా, అది చాలా. దాంట్లో ఒక పాట చేయమని ఎంఎస్ రెడ్డి గారు నన్ను అడిగారు. బాలు గారు, జానకి గారు, ఒక 2-3 సార్లు వస్తుంది పాట. దానికి కూడా చెప్పాను, సార్ దయచేసి నా పేరు వేద్దాం, అమ్మ నేను మీకు అడిగారు పాట చేసిస్తా, అంతవరకే. అలా కొన్ని సినిమాలకి నేను నా పేరు వేయకుండా చేసిన కొన్ని ఉన్నాయి. అసలు బాగుంది సార్. పాటలు పాడి, పాటలు మ్యూజిక్ ఇచ్చి కూడా మీ పేరు తీసుకోలేదు కొన్నిటికి. అది కూడా మళ్ళీ మీరు చెప్పిన మూవీస్ అన్ని కూడా చాలా పెద్ద హిట్ మూవీస్ అన్ని కూడా. దాంట్లో ఇంకోటి ఉంది, సినిమా కాదు అది, భైరవ ద్వీపం రామారావు చేతుల మీద ఓపెనింగ్ అయిన ఆయనకి విపరీతంగా నచ్చాయి పాటలు. నచ్చిన తర్వాత ఆయన దగ్గర రామచంద్రరావు ఉండేవారు, ఆయన పిఏ. ఓ రోజు ఫోన్ చేశారు, పెద్ద ఆయన నీతో మాట్లాడతారు. అప్పుడు ఇంకా మొబైల్స్ లేవు. వస్తే బాబు మీరు ఎవరబ్బాయి అని, నాగేశ్వరరావు అంటే గోకులగిరి అన్నగారు కదా. అవునండి. రమేష్ మీకు ఏమవుతాను? మా అన్నయ్య అండి. వెరీ గుడ్ బాబు, మాకు నువ్వు రేపు పొద్దున రావాలి, విశేషాలను ఆయన మాట్లాడతాను. ఆయన ఇచ్చారు. కాదు సార్, నేను పుట్టింటి గౌరవం కృష్ణ గారు సౌందర్యది రీ రికార్డింగ్ జరుగుతుంది, సండే వస్తాను సార్, ఏమనుకోవద్దు మాట పెద్ద అని చెప్పండి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన నన్ను ముందు మీ నాన్నగారు బాబాయ్లు చాలా పొడుగు కదా, మీరు చాలా పొట్టే అన్నారు. మా అమ్మగారు పొట్టండి. అదే మా అన్నయ్య నేను యావరేజ్ హైట్. మెల్లగా అప్పుడే న్యూలీ మ్యారీడ్ అయినా లక్ష్మీ పార్వతి గారు పరిచయం చేశారు. అక్కడ ఎదురుగుండా శ్రీకృష్ణుడు ఇది ఉంది కదా నాది, వీళ్ళ చిన్నాన్న గారు తయారు చేశారు. అదే మాయాబజార్ బాలయ్య బాబుకి 5-6 సినిమాలు వరుసగా పాడినవి రమేష్ పాడాడు, వీళ్ళ అన్నయ్య.
చాలా పెద్ద ఫ్యామిలీ వీళ్ళది. నాకు వీళ్ళు 3 తరాలుగా బాగా తెలుసు. మంచి కాఫీ ఇచ్చారు. తర్వాత రాఘవేంద్రరావు నేను మోహన్ బాబు గారిని పిలిచారు. పిలిచిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. బాగా గుర్తు ఆ సీన్. ఆయన ఇంట్లో అక్కడ బంజారా హిల్స్ లోనే అవును, ఇక్కడ పక్కనే రోడ్ నెంబర్ 13 ఇప్పుడు అది అపార్ట్మెంట్ అయిపోయింది. అదే 2 సింహాలు కూడా ఉండే. అవునవును, ఇప్పుడు అది లేదు, అపార్ట్మెంట్. పిలిచినప్పుడు వెళ్ళి కలిసాను, నమస్కారం సార్, కాఫీ అంతా. సాయంత్రం మనం 4 o'clock మీట్ అవుదాం. 4 అంటే 4 అయినా అండ్ టైమింగ్స్ తెలుసు. అవును, పంచువాలిటీ. దాంతో వెళ్ళాం. ఇలా బాలయ్య బాబు, హరికృష్ణ బాబు అందరం కలిసాం. నాన్నగారు పిలిచారు. దేనికైనా వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత అప్పుడు అందరం కూర్చున్నారు. మీరు మన తెలుగుదేశం పార్టీకి మీరు సాంగ్స్ చేయాలి. ఓ సూపర్. అంటే ఆయన లాస్ట్ టైం సీఎం అయిన దానికి ముందు ఇది. అంటే మేబీ 95, 96 అనుకుంటా, ఆ ప్రాంతాలు అనుకుంటున్నాను. నేను సార్ ఏమనుకోవద్దు, ఇంతవరకు ఎవరికి ఓటు వేయలేదు, ఇంతవరకు ఓటు హక్కుని అసలు వాడుకోలేదు. అంటే నేను ఇదని కాదు, నాకు ఎందుకో పాలిటిక్స్ అంటే అంత నాకు ఇష్టం ఉండదండి. మీరంటే చాలా గౌరవం, అంతవరకే. గట్టిగా నవ్వేశారు. ఐఎమ్ సీయింగ్ గోఖలే ఇన్ యూ. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నాను. అంటే పక్కన వీళ్ళందరూ కోపంగా చూస్తాను. వీడేంటి ఇంత ఉన్నాడు, ఆయనతో అలా మాట్లాడతాడు. నేను ఉన్న మాట చెప్పడం తప్పేముంది అంటే ఇంకొకసారి ఈయన రామచంద్ర, అదేంటి నువ్వు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సార్ నేను ఒక మాట చెప్తాను సార్, నా పేరు వేయకండి, సింహ గర్జన దాని పేరు. నేను చేస్తాను సార్. మీరున్న నాగేశ్వరరావు, గుమ్మడి గారు, రంగారావు, అందరూ అంటే మా బాబాయిలంతా మీరు అంతే. మాకు మీరంటే చాలా గౌరవం, నాకు చేస్తాను సార్ అంతే. మెడ్రాస్ పంపించారు. అక్కడి నుంచి మోహన్ బాబు గారి ఆఫీసులో ముందు కూర్చున్నాం. దాని తర్వాత తిరుపతి పంపించారు, అక్కడ కంపోజింగ్. దాని తర్వాత బాలు గారు కుదరట్లేదు సార్, ఆయన పాడలేదు. నో యు ఆర్ ది మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఎవరు కావాలంటే పాడించండి. మనం మిగతా అందరి చేత 6 రకాల పాటలు, ఒక దాంట్లో ఒక బుర్ర కథ, రకరకాలు చేశా. అయిన తర్వాత ఆయనకి చాలా నచ్చాయి. నన్ను హక్ చేసుకుని ఆశీర్వదించి, నాకు బాగా గుర్తు ఒక గొప్ప ఇది ఏంటంటే, వెండి పళ్ళల్లో నాకు పట్టుబట్టలు పెట్టి 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు నాకు, నా రెమ్యునరేషన్ కింద. అది జీవితంలో మర్చిపోలేను. అలా రామారావు అంటే ఇష్టపడ్డారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన క్యాన్వాయ్తో కూడా ఆయనతోనే వెళ్ళాను నేను. తర్వాత 2-3 సందర్భాల్లో కలిసాం. లాస్ట్ మేము కలిసింది ఎక్కడంటే మాయాబజార్ దాసనారాయణరావు, నేను మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మెడలో వేసుకుని వేసి నన్ను దగ్గర తీసుకున్న ఒక ఫోటో నా దగ్గర, అది మర్చిపోలేదు. అలాగే మెడ్రాస్ లో కూడా మంచి సందర్భంలో కలిసాం మేము. ఆయన పరంపొందించారు. ఆయన చనిపోయిన 6వ రోజు అనుకుంటా నేను వంటికి వెళ్ళా. ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు కలిసి, అంటే మా ఇంట్లో ఒక మెంబర్ లాంటి వ్యక్తిగా చూసాం మేము రామారావు అంటే. అప్పుడు అలా ఉండేది, ఆ లవ్ అండ్ అఫెక్షన్ అనేది అప్పుడు ఉండేది, అలా ఉండేది. సో అలా నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రామారావు రోజు జరిగింది. సూపర్, చాలా మంచి విషయం సార్. అంటే ఎండింగ్ లో అసలు ఎనర్జీ నింపే మంచి విషయాన్ని చెప్పారు. అసలు ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు సింహగర్జన మీరు చేశారని నాకు ఇప్పటి వరకు తెలియదు. అలాగే బాలయ్య బాబు అంతే. భైరవ దీపం ప్రొడ్యూసర్స్ ఓకే, రావికొండలో వారు చెప్పారు ఎందుకని మంచిది, బాలయ్య బాబును సార్ కలిసి రండి అన్నారు. నేను మా అన్న వెళ్ళాం. అయితే వసుంధరా, రమేష్, నా ఫస్ట్ మూవీ నుంచి దానవీర సురకర్ణ వరకు అన్ని పాటలు రమేష్ పాడాడు. ఈయన ఎవరు అన్నాడు, మా తమ్ముడు ఏంటారు సురేష్, మంచి టీ ఇచ్చారు. ఏంటి సార్ ఏంటండి, ఏం లేదు సార్, నేను ఒకటి భైరవ దీపం చేస్తున్నారు, నన్ను మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నారు, మీరు ఎస్ అనకపోయినా నో అని మాత్రం అనకండి సార్, నేను అద్భుతంగా చేస్తాను ఈ సినిమా కన్నా. ఆయన గట్టిగా నవ్వేశాడు బాలయ్య బాబు. అదేంటే మా నాన్నగారు మీ బాబాయ్లు వర్క్ చేసిన విజయ సంస్థ గొప్పది, నేను ఫస్ట్ టైం చేస్తున్నా, మీరు ఆల్రెడీ సెకండ్ టైం బృందావనం పాటలు విన్నాను, చాలా బాగున్నాయి, బాగా చేయండి, నేను ప్రమోట్ చేస్తాను. సూపర్. ఆయన చాలా నచ్చింది. 125 days 49 centers ఆడింది. దాంట్లో సభలో కూడా
నన్ను చాలా మెచ్చుకున్నారు బాలయ్య బాబు. తర్వాత ఆయన ఓకే చేసిన సినిమా మాతో పెట్టుకోకు. ముందు రాజకోటి ఇవి సచ్చినండి దానికి, ఏదో కొన్ని కారణాల వల్ల ఇదైంది. అదిరింది అదిరింది ఆ సాంగ్ మీరేనా సార్? ఐస్ క్రీమ్ పాప సాంగ్ చేసింది. ఓకే, అది ఏంటి సార్ కాంబినేషన్? ఫన్నీ లక్ష్మి టచ్ మీ. లక్ష్మి ఒక సందర్భంలో చిరంజీవి గారు చెప్పారు, భలే పాటలు అండి అవి. అంటే పాట అది సూపర్ హిట్ అవ్వాలి ఆ సినిమా. సూపర్ హిట్ అది కనుక అయి ఉంటే మీకు ఇంకా లైమ్ లైట్ లోకి వెళ్ళేవాళ్ళు మీరు. అంటే ఆ సాంగ్స్ మళ్ళీ బాలయ్య బాబుకి తప్ప ఎవరికి సెట్ అవ్వు. చాలా హిట్ పాటలు. తర్వాత శ్రీకృష్ణాథ్ నుంచి నాకు నంది అవార్డు వచ్చింది. భైరవతీపులు నా పాటలకి 2 నంది అవార్డ్స్ వచ్చాయి. బాలయ్య బాబు కూడా మేము ఎక్కడ కలిసినా సరే చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటాం. మేము కలిసి పని చేయకపోవచ్చు, దట్ ఈస్ సెకండరీ. బట్ నేనన్నా నా వైఫ్ అన్నా చాలా గౌరవం ఇస్తారు. అంతా ఇంత కాదు. ఇప్పటికే ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? అయ్యో మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా కలిస్తే అసలు పక్క వాళ్ళు ఏమనుకుంటారంటే నెక్స్ట్ సినిమా వీళ్ళిద్దరు కలిసి చేస్తారు అనుకుంటారు వాళ్ళు. అంత క్లోజ్ గా ఉంటాం మేము. చేసినా అంటే టైం వచ్చినప్పుడు అన్ని ఆయనకి ఇవ్వాలనిపించవచ్చు. అందుకని దానివల్ల స్నేహం పాడవకూడదు. సినిమా ఇస్తేనే స్నేహంగా ఉంటాం, సినిమా అది ఎప్పుడు ఉండకూడదు. నా పద్ధతి అది. అవును, ఎప్పుడైనా కానీ ఆ ఫ్రెండ్షిప్ అనేది అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇస్ ఎ బెస్ట్ ఆర్టిస్ట్, నో డౌట్. ఇప్పటికి కూడా స్టిల్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. అందరూ తెలిసిన విషయమే కదా. సో నాకే కాదు, మా అబ్బాయి కూడా మంచి ఫ్రెండ్ తను. సో అలా నేను పనిచేసిన అందరితో నేను చాలా సరదాగా ఉంటాను. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, హీరోయిన్స్, రోజా మెట్ట కలిసి బాగా మాట్లాడుకుంటాం. ఎంత మరి ఆవిడని ఒక ప్రిన్సెస్ గా చూపించిన మూవీలో మీరు ఇచ్చిన మ్యూజిక్ అసలు ఎంత బాగుంటది అంటే, ఆవిడని వర్ణిస్తూ బాలయ్య బాబు పాడే సాంగ్స్ కి మీరు ఇచ్చే మ్యూజిక్ అసలు ఎంత అద్భుతం. అదే కదా. అండ్ 5 generations ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు మీ మనవాడు కూడా ఏదో హీరోగా అవునా? అనుకోకుండా మా అమ్మాయి నాగలక్ష్మి, మా అబ్బాయి శరత్ చంద్ర. అబ్బాయి ఏమో అక్కడ ఆస్ట్రేలియాలో 20 years అయింది, సిటిజన్స్. పాప చెన్నై సార్? మా అమ్మాయి చెన్నై. వాళ్ళు షీ మ్యారీడ్ టమిలియన్, పన్నీర్ సెల్వం అని మాకు బాగా తెలిసిన ఫ్యామిలీ, వెరీ నైస్ పర్సన్. వాళ్ళకి 2 పిల్లలు. వీడి పేరు శ్యామ్, వాడు ఇప్పుడు శ్యామ్ సెల్వన్ అని పెట్టుకున్నాడు. తమిళ నేమ్ ఉండాలి కదా. సో గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. సో భారతీ రాజా గారి అబ్బాయి ఒక సినిమా చేశారు. తర్వాత అనుకోకుండా ఆయన చనిపోయారు పాపం ఈ మధ్యన. ఆ సినిమాకి వీడిని భారతీ రాజా గారు హీరోగా తీసుకున్నారు. చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత మార్గళి తింగళ్ ఆ సినిమా పేరు, బాగానే ఆడింది. తర్వాత ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి వాడికి. అంటే వాడు ఇప్పుడే బిఎస్సి కంప్లీట్ అయింది. ఇట్స్ జస్ట్ 22 years. సో మేబీ నెక్స్ట్ ఏమవుతుందో మనకు తెలియదు. మా మనవరాలు ఒకతే మనవరాలే, బాగా పాడుతుంది, తపస్విని దాని పేరు. మా మనవాళ్ళు ఆస్ట్రేలియా మనవాళ్ళేమో పెద్దవాడు జయదేవ్, చిన్నవాడు సంహిత్. ఇద్దరు కంట్రీ క్రికెట్ ఆడుతున్నారు ఇప్పుడు. కంట్రీ క్రికెట్ ఆడుతున్నారా? కంట్రీకి అంటే ముందు గ్రామాల లెవెల్లో ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడుతున్నారు ఇప్పుడు. ఇద్దరు మంచి పేరు సంపాదించుకుంటున్నారు. పెద్దవాడు 10th, చిన్నవాడు 7th. చిన్నవాడు పియానో కూడా నేర్చుకుంటున్నాడు. తాతగారి మా కోడలు బాగా పాడుతున్నారు, రేణు. ఇద్దరు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇద్దరు వెరీ హ్యాపీ. ఫ్యామిలీ పరంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అర్థమవుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ మాకు చాలా ఇంపార్టెంట్ ఇయర్. అంటే మ్యారీడ్ లైఫ్ 50 years కంప్లీట్ అవుతాయి. అలాగే 75 years ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్. తర్వాత ఈ మ్యూజిక్ లైన్ లోకి వచ్చి 1967 వచ్చి 60th year కి ఎంటర్ అవుతున్నాం. సూపర్. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ కాదు, ఎంటర్ అవుతున్నాం. సో ఇట్స్ ఏ స్పెషల్ ఇయర్. దానికి ఒక మంచి ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తాం మా పిల్లలు. బాబా చాలా బాగుంది సార్. లైక్ అంటే ఒక మంచి వ్యక్తితో మాట్లాడినప్పుడు చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి మీ ఇంటర్వ్యూ చేశాక నాకు అర్థమైంది. ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఒక హిడెన్ సీక్రెట్ అండ్ ఒక చాలా సీక్రెట్స్ ఉన్నాయి మీ లైఫ్ లో. సీక్రెట్స్ నన్ను నేను చూసింది ఏంటంటే, నాకు తెలిసిన లైఫ్ ఏంటంటే హిట్ వచ్చినా పొంగిపోకూడదు, ఫ్లాప్ వస్తే కుంగిపోకూడదు. కొంతమంది ఫ్లాప్స్ వరుసగా వస్తే డ్రింక్స్ అలవాటు అవటం, ఇంకోటి అయ్యి వాళ్ళ లైఫ్ రూయిన్ అయిపోతుంది.
నేను ఇవన్నీ చాలా మంది చూసానండి. ఓకే. సో మా నాన్నగారు చెప్పేవాళ్ళు, యూ కెన్ టేక్ ఏ డ్రింక్ బట్ డ్రింక్ షుడ్ నాట్ డ్రింక్ యూ. యా, మా ఏదైనా నాన్నగారు చెప్పేది ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. కంట్రోల్, అంటే రిమోట్ మన దగ్గర ఉండాలి. అది ఆ విషయంలో మేము వెరీ హ్యాపీ. మా పిల్లలు ఆణిముత్యాలు ఇద్దరే. ఇండస్ట్రీలో అందరికీ వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం. సూపర్. అందుకనే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, నేను ఇంటా గెలిచాను రచ్చ గెలిచాం. ఎంతగానో ఏం కావాలి జీవితంలో, ఏం కావాలి, దగ్గర 75 years కి అచీవ్ అవుతున్నారు. మ్యారీడ్ లైఫ్ 50 years, ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో మీ ప్రస్థానం 50 సంవత్సరాలు. అంతేకాకుండా చాలా మంది సింగర్స్ ని బిగినింగ్ కెరీర్ లో నేను చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. అది కాకుండా గుప్త దానాలు చాలా చేస్తాం మా ఇంట్లో. సూపర్. అందుకేనేమో పబ్లిసిటీ ఉండకూడదు. పబ్లిసిటీకి మీరు ఎప్పుడు దగ్గరగా ఉండరు. బికాస్ చాలా హిట్స్ ఇచ్చిన వాటిల్లో కూడా మీ నేమ్ లేదు అంటే ఇప్పుడు మీరు చెప్తే గానీ చాలా నాకు తెలియలేదు, ఏంటి ఇది చేసింది సారా అని చెప్పేసి నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను. బట్ రియల్లీ సార్ వండర్ఫుల్. అంటే మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు కొన్ని విషయాలే తెలుసేమో అనుకొని నేను మొదలు పెట్టాను. బట్ అసలు మీరు నాకు కంప్లీట్ గా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో అబ్బా అసలు ఇంత టాలెంట్ అంటే ఇన్ని ఉన్నాయా తెలుసుకోవాల్సి. కుక్. ఓ, కుకింగ్ బాపు గారికి ఒకసారి పెసరపప్పు పప్పుల్స్ చేసి ఇచ్చా. అసలు మామూలుగా కాదు, ఆయన రేంజ్ లో హ్యాపీ ఫీల్ అయ్యారు. జానక్ గారు, బాలు గారు వీళ్ళందరూ నా వంట తిన్నారు. అలాగే నేను బెస్ట్ క్యారమ్ బోర్డ్ ప్లేయర్, బెస్ట్ అని చెప్పను, వన్ ఆఫ్ ది. అలాగే మంచి షటిల్ ప్లేయర్ ని, మంచి కుక్, మంచి డ్రైవర్ ని. సో ఎలాగైనా మనం బతకచ్చు జీవితంలో. సో ఇంకేంట్లే, కంప్లీట్లీ వెల్ సెటిల్డ్, చక్కగా 2 పిల్లలు, ఫ్యామిలీ. ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలి. రియల్లీ వండర్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ జర్నీ సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ పాజిటివిటీ అండ్ వెరీ కూల్, వెరీ హ్యాపీ. నేను వర్క్ చేసిన జనరేషన్ అటువంటిది. అండ్ ఎన్విరాన్మెంట్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని నేను నమ్మేవాడిని. సూపర్. ఎన్విరాన్మెంట్, మీ కొటేషన్స్ చాలా బాగున్నాయి. సో అదనంగా నాకు కొన్ని బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పాడు, పాడుతో చేయగల సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం అని చెప్పా. ఆయన చాలా ఇష్టం అదే. ఒక సభలో నాకు చాలా మిత్రులు, గురుతుల్యులు అయినా మిత్రులు, సోమనాథ షణ్ముగం గారు. ఆయన గురించి ఏం చెప్పా అంటే, హైదరాబాద్ లో భాష కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఒత్తులు పలకం. సామవేదం షణ్ముఖ శర్మ జంఝాల ఇంటికి వెళ్ళాడు అనేది రోజు మాట్లాడుతుంటే భాష బాగా వస్తుందని చెప్పేవాడిని. అలాగే మనకి మనసు కవి ఉన్నారు ఆచార్యత్రయ, మన మధ్యలో మన సుకవి ఉన్నారు అని చెప్పారు. సుకవి అంటే అద్భుతమైన కవి, సామవేదం గారి గురించి చెప్తారు. ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్. చాలా బాగుంది సార్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా హిట్ టీవీకి మీనంటే మీ బ్లెస్సింగ్స్ కూడా చాలానే కావాలి. అన్నిటికన్నా మీ టీవీ నేమ్ నచ్చింది, హిట్ మూవీ కదా. సో ఛానల్ ఎప్పుడు కూడా ఒకటి మాత్రం యాజ్ సీనియర్ గా చెప్పడం ఏంటంటే, రెగ్యులర్ మోస ధోరణిలో ఇంటర్వ్యూస్ కాకుండా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది మీకు ఫోన్ల ద్వారా కానీ లెటర్స్ ద్వారా అద్భుతమైన ఇంటర్వ్యూ అని వాళ్ళు చెప్పాలి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫుటేజ్ బాగా పెరుగుతుంది. మీకు తెలుసు కదా, ఎవరు చేసినా అదే కదా కావాల్సింది. వినూత్నంగా ఉండాలి, కొత్త రంగా ప్లాన్ చేయండి. దానికి నా సహకారం ఎప్పుడైనా కావాలంటే నేను నా మనసులో ఉన్నాయో చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మాకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా వెరీ హ్యాపీ. నా మనసులో ఉన్న భావాలు కానీ ఇవి కానీ ఎప్పుడైనా సరే ఎనీ ఇంటర్వ్యూలో, అంటే చాలా ఇంటర్వ్యూ అవే చెప్పినా కూడా కొత్త కొత్త వాళ్ళు వింటారు కదా, విన్నప్పుడు ఇంకా కొంతమందికి నేనెవరో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఒక సింగర్ గా చాలా మంది తెలుసు. ఆయనలో ఉన్న మనోభావాలు జనానికి బాగా తెలిసింది ఎప్పుడు, పడుతా తీగ వల్ల, మాకు ఇంటర్వ్యూస్ వల్ల. సో ఫర్ దట్ ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిట్ టీవీ. అండ్ బాగా ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.